అలాగే నాన్న. చలిగా ఉంటుందని బ్యాగ్లో స్వెటర్ పెట్టాను, వేసుకోవడం మర్చిపోకండి. టైంకి తినండి, హెల్త్ జాగ్రత్త. నిన్ను వదిలి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉందో. నువ్వు లేకుండా వెళ్ళడానికి నా మనసు మొరాయిస్తోంది. చెప్తే బాగుండదు కానీ ఏడుపు వస్తోంది. ఏంటండి మీరు చిన్నపిల్లాడు స్కూల్కి వెళ్ళడానికి మారం చేస్తున్నట్టు చేస్తున్నారు? మరేం చేయమంటావు, సిచ్యువేషన్ అలా ఉంది. మరి రాత్రి అందమైన కబుర్లు చెప్పుకుంటూ నీతో రూమ్లో రాత్రంతా జాగారం చేద్దాం అనుకున్నాను. కానీ మా అత్తయ్య చెప్పే హోటల్ హిస్టరీ వింటూ వింటూ రాత్రంతా హాల్లో జాగారం చేయాల్సి వచ్చింది. మన శోభనానికి ఏంటో ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి. 1-2 సార్లు ఇలా జరిగినంత మాత్రాన మీరు డిసప్పాయింట్ అయిపోతే ఎలా? వదిలేయండి. మీరు ది గ్రేట్ చైర్మన్ గౌతమ్ గారు కదా. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీరు ఇవేమీ మనసులో పెట్టుకోకుండా హ్యాపీగా అరకు వెళ్ళండి. అక్కడ ఇష్యూస్ ని తెలివిగా సామరస్యంగా సాల్వ్ చేసి రండి. నేను మీకోసం ఇక్కడ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇక మనల్ని ఎవ్వరూ ఆపలేరు. మీరు ఆశపడ్డట్టుగానే లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉండొచ్చు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వస్తాను.